బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ రిజల్ట్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి నీట్ జేఈఈ అడ్వాన్స్డ్ జేఈఈ మెయిన్స్ లో టాప్ ర్యాంక్స్ సాధించడం అంటే ఒక్క విశ్వసాయికి మాత్రమే సాధ్యం. విశ్వసాయి అంటే ఒక నమ్మకం, పిల్లల భవిష్యత్తు విశ్వసాయి బాధ్యత. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. పొంగూరు నారాయణ గారితో కలిసి కపటిపాలెంలో ఉన్న చర్చ్ దగ్గర ఇక్కడ పాస్టర్ వేడుకల్ని ఇక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మా కూటమి ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొట్టమొదటి క్రిస్మస్ పండుగకి నెల్లూరు నగర ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. అందరికీ నమస్కారం. ప్రతి మనిషి పరోపకార ధర్మాన్ని కలిగి ఉండాలని క్రీస్తు తత్వం బోధిస్తుంది. మనం పెద్ద పెద్ద పనులు, గొప్ప పనులు చేయక్కర్లేదు. చిన్న చిన్న పనులు ప్రేమగా గొప్పగా చేయొచ్చని మదర్ తెరీసా గారు మనకందరికీ బోధించారు. బాధితుల పక్షాన ఉండండి, వారిని ప్రేమతో చూడండి, సమాజాన్ని స్థాపించండి అని క్రీస్తు మనకి బోధిస్తుంది. మనుషులు చేసిన పాపాల కోసం మానవునిగా పుట్టి మానవులుగా జీవించి వారి పాపాలని పైన వేసుకొని క్రీస్తు తన జీవితాన్ని సాధించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్యులకి, బాధితులకి అండగా ఉండి ఈరోజు అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అయితే ఏమి, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు అయితే ఏమి, పేదలకు ఇచ్చిన ఇల్లు నిరుపయోగంగా ఉన్నాయి, వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తామని, ఇన్ని రోజులు రుణాలు ఏదైతే కట్టకుండా ఉంటాయో వాటిలన్నిటికీ రుణాల తాలూకు ఈఎంఐలు వస్తుంటున్నాయి, వాటిలన్నింటినీ క్యాన్సిల్ చేసే విధంగా 132 కోట్లు ప్రజల తరఫున కట్టడం జరిగింది. అదేవిధంగా 1400 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇచ్చిన ఇళ్లన్నింటిని కూడా జూన్ నెలాఖరికి పూర్తి చేసేటట్టు మన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరు ప్రజానికానికి. మరియు క్రీస్తును ఆరాధించే ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో మన కూటమి ప్రభుత్వంలో మరిన్ని క్రిస్మస్లు మరింత ఉత్సాహంగా, మరింత విజయవంతంగా జరుపుకుందామని తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిగా వచ్చిన ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇప్పుడే నారాయణ గారు వచ్చారు. సమస్త ప్రజానికం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన ఇప్పుడే శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.